హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వసుధ వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఊటీలోని రోజ్ గార్డెన్ గురించి అండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మా ఊటీ ట్రిప్లో మేము లాస్ట్ డేకి వచ్చామండి. థర్డ్ డే ఆఫ్ మా ట్రిప్ అండి ఇది. రోజ్ గార్డెన్ అండ్ ఊటీ లేక్, సిమ్స్ పార్క్ ఆ రోజు విజిట్ చేసామండి. చూస్తున్నారు కదా నేచర్ వ్యూ ఆన్ ద వే ఎంత బాగుందో. ఈ రోజుల్లో మనం ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా, మూవీ చూడాలన్నా, ఏదైనా కొనాలన్నా టికెట్ కానీ ప్రైస్ కానీ కంపల్సరీ. కానీ ఇక్కడ మనకు సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వీడియోస్ చూసేస్తున్నారండి, విచ్ ఈస్ బిల్కుల్ ఫ్రీ. అది కూడా చేయట్లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ముందు. రోజ్ గార్డెన్ మార్నింగ్ 7:30 టు ఈవినింగ్ 6:30 ఓపెన్ ఉంటుందండి. టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దలకి 40 రూపీస్, పిల్లలకి 20 రూపీస్ అండి. ఆల్ డే మీరు విజిట్ చేసేయచ్చు. రోజ్ గార్డెన్లో చాలా టైప్ ఆఫ్ రోజెస్ ఉన్నాయండి. ఇక్కడ మేము వెళ్ళే 1 వీక్ ముందు రోజ్ షో జరిగిందండి. ఊటీలో మే మంత్ అంతా సమ్మర్ ఫెస్టివల్ జరుగుతుంది. 5 టైప్స్ ఆఫ్ షోస్ పెడతారు. రోజ్ షో, ఫ్లవర్ షో, వెజిటేబుల్ షో, ఫ్రూట్ షో, స్పైసెస్ షో అని. కానీ ఈసారి వాటర్ స్కేరిటీ వల్ల కొంచెం 2 షోస్ పెట్టలేదండి, వెజిటేబుల్స్ అండ్ స్పైసెస్ది. బ్లూమింగ్ సీజన్లో వెళ్ళిన రోజెస్ కొంచెం వాడినట్టుగా అనిపించాయండి. అక్కడ నుంచి మేము ఊటీ లేక్ వెళ్ళామండి. అక్కడ బోటింగ్, టాయ్ ట్రైన్, లాన్, కొంచెం ఫన్నీ గేమ్స్ కూడా ఉన్నాయండి. బోటింగ్ చాలా క్రౌడెడ్ ఉందండి అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అనిపించింది. ఆల్మోస్ట్ 2 hours వెయిట్ చేయాలన్నారు బోటింగ్ కోసము. మాకంత టైం లేకుండింది, అందుకే మేము బోటింగ్ చేయలేదండి. జస్ట్ లేక్ దగ్గర పిక్చర్స్ తీసుకొని ఎంజాయ్ చేసాము. బోటింగ్ కాస్ట్ కూడా 900, 1300, ఇండివిజువల్ బోటు, స్పీడ్ బోట్ అని ఉన్నాయండి. సో మాకు అంత టైం లేనందువల్ల అండ్ కాస్ట్ కూడా అంత ఎక్కువగా ఉండడం వల్ల, వెయిటింగ్ టైం కూడా చాలా ఉండడం వల్ల మేము దానికోసం టైం స్పెండ్ చేయలేకపోయామండి. అక్కడ నుంచి 7 days సినిమా అని చూస్తున్నారు కదా, అక్కడ నుంచి మేము టాయ్ ట్రైన్కి వెళ్ళామండి. టాయ్ ట్రైన్లో మేము ఊటీ లేక్ అంతా చూసాము. మధ్యలో చాలా గేమ్స్ కూడా ఉన్నాయి, అక్కడ ఎంజాయ్ చేసాము. ఫన్నీ పిక్స్ తీసుకున్నాము. మీరు చూస్తున్నది ఊటీ ట్రైన్లో నుంచి లేక్ వ్యూ అండి. ఎంతైనా బోటింగే కదా, సో అక్కడ మేము మిస్ అయినట్టు అనిపించింది. ఊటీ లేక్ ఎదురుగా థ్రెడ్ గార్డెన్ అని ఉందండి, అది బయట నుంచి ఫొటోస్ తీసుకున్నాము. ఆ తర్వాత మేము సిమ్స్ గార్డెన్కి వెళ్ళామండి. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, మీరు చూడండి. ఊటీ ట్రిప్ మొత్తం నేను పార్ట్స్గా డివైడ్ చేసి అప్లోడ్ చేశానండి. అది ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, కామెంట్ బాక్స్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.